తాను క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పటి నుంచి ఎప్పుడూ కూడా 4-5 నెలలు ఓ సిరీస్ కోసం ప్రిపేర్ కాలేదని టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ ఇప్పుడు ఆసీస్తో వన్డే సిరీస్ కోసం ప్రాక్టీస్ చేశానని, దీనిని సరిగ్గా వినియోగించుకోవాలని భావించానని తెలిపాడు. నా శైలిలోనే ఆడాలని నిర్ణయించుకున్నానని, మిగిలిన కెరియర్లో జట్టు కోసం ఏం చేయగలనో ఆలోచించానని పేర్కొన్నాడు. అలా చేయాలంటే ముందు నేను బాగా సన్నద్ధం కావాలని, దానికోసం సమయం తీసుకున్నానని రోహిత్ తెలిపాడు. ఆ ఫలితం ఇప్పుడు ఈ సిరీస్లో కనిపించిందన్నాడు. ఆస్ట్రేలియాలో ఆడటం నాకెంతో ఇష్టమని, విరాట్ కోహ్లీతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నిర్మించడం బాగుందని అన్నాడు. అప్పటికే గిల్ అవుట్ అయిపోయాడు. శ్రేయస్కు గాయమైందని తెలిపాడు. అతడు బ్యాటింగ్ చేసే అవకాశాలు లేవని తెలుసునని, దీంతో విరాట్ నేను వికెట్ ఇవ్వకుండా ముగించాలని భావించామని గుర్తు చేశాడు. ఆస్ట్రేలియా ప్రజల అభిమానం అద్భుతమని, మా ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో మైదానాలకు వచ్చారని రోహిత్ తెలిపాడు. కాగా ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ముగిసింది. ఆతిథ్య జట్టే 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరీస్లో రోహిత్ శర్మ సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించగా విరాట్ ఒక అర్ధశతకం నమోదు చేశాడు. ఈ క్రమంలోనే భారత డ్రెస్సింగ్ రూమ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును మేనేజ్మెంట్ ప్రకటించింది. మాజీ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మనే ఈ అవార్డు వరించింది. ఈ క్రమంలోనే రోహిత్ పై టీమిండియా కోచ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 3 వన్డేల్లో సెంచరీ చేసిన అతడే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడని అన్నాడు. శుభ్మన్ గిల్ తో కలిసి తొలి వికెట్ కు రోహిత్ నిర్మించిన భాగస్వామ్యం అత్యంత కీలకమైందని తెలిపాడు. ఆ తర్వాత విరాట్, రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారని, రోహిత్ సెంచరీతో మెరిశాడని గుర్తు చేశాడు. చివరకు క్రీజ్లో ఉండి మ్యాచ్ను ముగించడం పెద్ద విషయమని, చేజింగ్లో మనమెంత దూకుడుగా ఉంటామో మరోసారి చూపించామని గంభీర్ అన్నాడు. ఇక ఈ మ్యాచ్లో మన బౌలింగ్ కూడా బాగుందని, ఆసీస్ తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసిందని తెలిపాడు. కానీ సరైన సమయంలో విజృంభించిన మన బౌలర్లు ఆసీస్ను కట్టడి చేశారని, హర్షిత్ రాణాను ప్రత్యేకంగా అభినందించాలని అన్నాడు. మంచి స్పెల్స్ అందించాడని, మున్ముందు ఇలాగే కొనసాగాలని చెబుతానని గంభీర్ తెలిపాడు.